పూరా లోకల్. నా పేరు లలిత అండి. మా బాబు ఉదయ్ కిరణ్ 67 ర్యాంకు. మేము మారుమూల పల్లెటూరు నుండి చాలా అంటే చాలా రోజుసరి నెలసరి కాకుండా రోజుసరి బతుకుదేరు మీద మేము మా పిల్లల్ని ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేమేదో కష్టపడ్డాము. మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా కూడా మేము కష్టపడ్డాం. సర్లే ఇంతటితో మా బరువు బాధ్యతలు మాకు అయిపోయినాయి. మా కష్టాలు అనేవి మా వరకే అనుకున్నాం. కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు 3 దసరాల నుండి మా బాబు ఒక్కరోజు కూడా మాతో స్టే చేయలేడండి. అంత కష్టపడ్డాడు. డే అండ్ నైట్ బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు. చాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం. ఒక్కొక్క రోజు 2కి 3కి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంది కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా రాజకీయాల తరఫున ఇది పెట్టొద్దనో చేయొద్దనో వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు. కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా కోచింగ్ సెంటర్ల నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టిన తర్వాత గత ప్రభుత్వము ముందు ప్రభుత్వం పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్ లో ఏదో జరిగింది, అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు. సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్ లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ము లేదన్నారు. అంతా ఎవరి మిస్టేక్స్, పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయటపడ్డారు. 3rd ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతోని మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది. మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్ లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్ గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా బాబుని ఊరికి తీసుకెళ్లి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా కానీ ఊరికి తీసుకెళ్లి రాజకీయ నాయకులు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ మండల్ వాళ్ళు కానీ అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే పలానా బాబు, పలానా ఉదయ్ కిరణ్, ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డారు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకుండు బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్లకు పరిచయం చేసిండ్రు. ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, ఒక మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని. ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాన్ని నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. చెప్పండి, అది వేరుకొని తిమ్మంటారా? ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా? ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు. సపోజ్ న్యాయ వ్యవస్థను నేను తప్పు పట్టట్లేదు, న్యాయానికి ఎప్పుడు అభినందనలు. మేము అందరినీ గౌరవిస్తాం, మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను. కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు, రాయండి అంటున్నారు. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి.